హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మామూలుగా అయితే హనుమంతుడు చెట్ల మీద దొరికే పండ్లను తిని తన ఆకలి తీర్చుకుంటాడు. కాని ఒకసారి సీతమ్మ వారు ఉంటున్న ఆశ్రమానికి వెళ్లిన హనుమంతుడు సీతమ్మ వండిన పదార్థాల సువాసనకు ఒక చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తూ, తల్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు. దానికి సీతమ్మ సంతోషించి ఒక చిన్న చిరునవ్వుతో వంటగది నుంచి భోజనం పట్టుకొస్తుంది. హనుమంతుడికి ఎంత భోజనం వడ్డించినా తన ఆకలి తీరలేకపోగా వంట గదిలోని ఆహారం అంతా అయిపోయింది. సీతమ్మకి ఇక దిక్కు తోచకం హనుమంతుడికి భోజనం ఎక్కడి నుంచి తేవాలి అని శ్రీరాముడిని అడుగుతుంది. అప్పుడు రాముడు తులసి ఆకును తీసుకుని గంజిలో వేసి హనుమంతుడికి వడ్డించమని చెప్తాడు. అది తిన్న హనుమంతుడు, ఇక నా ఆకలి తీరింది అని కంచం ముందు నుంచి లేచి సీతమ్మ వారి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.